హాయ్, ఈరోజు వేమన గారు చెప్పిన జీవి సత్యాల గురించి తెలుసుకుందాం. సింహం చిక్కిపోతే వీధి కుక్క కూడా కరుస్తుంది. అందుకే బలం లేనప్పుడు పౌరుషాన్ని ప్రదర్శించకూడదు. తప్పులు లెక్క పెట్టేవారు చాలామంది ఉంటారు. వారందరిలోనూ తప్పులుంటాయి, కానీ వారి తప్పులు వారు తెలుసుకోలేరు. అప్పు చేయనివాడు గొప్ప సంపద గలవాడు. తప్పు చేయనివాడు లోకంలో లేడు. అలాగే గొప్పతనం లేని తెలివి కొంచెమైనా పోతుంది. ఓర్పు లేని భార్య వల్ల, బుద్ధి లేని బిడ్డ వల్ల ఫలం లేదు. మంచి గుణాన్ని, వివేకాన్ని ఇవ్వని చదువు కూడా వ్యర్థమే. అన్ని దానములలో గొప్పది అన్నదానం. అందరికంటే గొప్పది కన్న తల్లి. అందరికంటే గొప్పవాడు గురువు. పట్టుకు పడితే వదలకు. పట్టిన పట్టు మధ్యలో వదిలేయడం కంటే చావడం మేలు. ఒక ఎద్దుకు 1 సంవత్సరం బండి లాగడం తరఫీదు ఇస్తే మనం చెప్పినట్లు వింటుంది. కానీ మూర్ఖుడికి 30 సంవత్సరాలు చెప్పినా వాడి గుణం మారదు. మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకుని రాలేదు. తిరిగి గిట్టేటప్పుడు ఏమీ తీసుకుని పోలేడు. వాడు సంపాదించే ధనం ఎక్కడికి పోతున్నదో, వాడు ఎక్కడికి పోతున్నాడో వాడికే తెలియదు. పాము లాంటి పాపిష్టి జీవి కూడా చెప్పింది వింటుంది. కానీ మూర్ఖుడికి ఎంత చెప్పినా వాడి గుణం మారదు. మహానదులు ప్రశాంతంగా ఉంటాయి. పిల్ల కాలువలే పొంగి పొర్లేది. అలాగే అల్పుడే గడగడా మాట్లాడేది. పాపం కల్మషం ఉన్నంత వరకు పుణ్యతీర్థాలలో మునిగిన ప్రయోజనం లేదు. పశువు రంగు ఏదైనా పాలు మాత్రం తెలిపే. పువ్వు రంగు ఏదైనా పూజ పరమార్థం ఒకటే. ఆరాధించే రూపం ఏదైనా భగవంతుడు మాత్రం ఒక్కడే. నీచునికి అధికారం ఇస్తే గొప్ప వాళ్ళను తొలగిస్తాడు. చెప్పు రుచి మరిగిన కుక్కకు చెరుకు తీపి రుచించదు కదా. ముసలి నీటిలో ఉంటే ఏనుగునైనా పడగొడుతుంది. కానీ బయట కుక్కను కూడా ఏమి చేయలేదు. ఇక్కడ మహిమ ముసలిది కాదు, అది ఉన్న స్థానానిది. తినగా వేపాకు కూడా తీయగా ఉంటుంది. నీ లక్ష్యంపై ప్రయత్నం చేయగా అది తప్పకుండా ఫలిస్తుంది. ఒక వేరు పురుగు వృక్షాన్ని చెడగొడుతుంది. ఒక చీడ పురుగు చెట్టును చెడగొడుతుంది. ఒక నీచుడు గుణవంతుణ్ణి కూడా చెడగొడతాడు. మేడిపండు పైకి చక్కగా కనిపించినా లోపల పురుగులుంటాయి. పిరికివాడు పైకి గంభీరంగా కనిపించినా లోపల భయపడుతూ ఉంటాడు. ఆపదలో సహాయపడేవాడు బంధువు. భయంలో ధైర్యం చెప్పేవాడే మిత్రుడు. కటికి పేదరికంలో కూడా గౌరవించేదే భార్య. ఎలుక తోలు తెచ్చి ఎంత ఉతికినా నలుపు తెలుపు కాదు. మనిషి స్వభావం కూడా అంతే, అది మారదు. చెప్పులో రాయి, కంటిలో నలుసు, కాలిలో ముళ్ళు, ఇంటిలో పోరు భరించడం అసాధ్యం. కంచు మోగినట్టు బంగారం మోగదు. దుష్టుడు ప్రగల్భాలు పలికినట్టు మంచివాడు పలకడు. ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేలా ఉన్నా వాటి రుచులు వేరు. మనుషులలో పుణ్యాత్ములు కూడా వేరు. అద్దంలో కొండ చిన్నదిగా కనిపించినంత మాత్రాన అది చిన్నదైపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.